Hi friends, welcome back to my channel. Today our topic is eigenvalues and eigenvectors. దీనిలో మన ఏం ఏంటంటే ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు దాని యొక్క eigenvalues, eigenvectors ఎలా కనుక్కోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు eigenvalues అంటే ఏంటి, eigenvectors అంటే ఏంటో చూద్దాం. Let us consider A be a square matrix, a scalar lambda and a non-zero vector x satisfying Ax equal to lambda x. Then the scalar lambda is called the eigenvalue and the non-zero vector x is called eigenvector. ఇప్పుడు మనం స్క్వేర్ మ్యాట్రిక్స్ A, స్కేలార్ లాంబ్డా, నాన్ జీరో వెక్టార్ ఎక్స్ని తీసుకుందాం. ఎప్పుడైతే మనం తీసుకున్న ఈ త్రీ వాల్యూస్ అనేవి ఏఎక్స్ ఈక్వల్ టు లాంబ్డా ఎక్స్ అనే ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తాయో అప్పుడు మనం తీసుకున్న స్కేలార్ లాంబ్డా అనేది ఐగెన్ వాల్యూ అవుతుంది అండ్ నాన్ జీరో వెక్టార్ ఎక్స్ అనేది ఐగెన్ వెక్టార్ అవుతుంది. ఐగెన్ వాల్యూనే మనం లేటెంట్ రూట్ అనొచ్చు, క్యారెక్టరిస్టిక్ రూట్ అనొచ్చు. ఐగెన్ వెక్టార్నే లేటెంట్ వెక్టార్ అనొచ్చు, క్యారెక్టరిస్టిక్ వెక్టార్ అనొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఐగెన్ వాల్యూస్ అంటే లాంబ్డా, ఐగెన్ వెక్టార్ అంటే ఎక్స్. సో ఏఎక్స్ ఈక్వల్ టు లాంబ్డా ఎక్స్ని సింప్లిఫై చేసి ఒక ఈక్వేషన్లో రాసుకోవచ్చు. నేను ఎలా సింప్లిఫై చేశానంటే ఏఎక్స్ మైనస్ లాంబ్డా ఎక్స్ ఈక్వల్ టు 0, ఏఎక్స్ మైనస్ లాంబ్డా ఐఎక్స్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఐ ఎందుకు రాశానంటే ఐ అనేది యూనిట్ వెక్టార్, మనం దీంతో మల్టిప్లై చేసినా కూడా వాల్యూ ఏం చేంజ్ అవ్వదు. సో నేను ఐతో మల్టిప్లై చేసా దీన్ని. సో ఎక్స్ని ఇక్కడ కామన్ తీసినప్పుడు మనకి ఏ మైనస్ లాంబ్డా ఐ వస్తుంది, ఏ మైనస్ లాంబ్డా ఐ ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 0. దీన్ని ఈక్వేషన్ 1గా అనుకుంటే మనకి ఈక్వేషన్ 1 అనేది సిస్టమ్ ఆఫ్ హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్స్ అంటే ఈక్వల్ టుకి రైట్ సైడ్ అన్ని జీరోస్ వస్తాయి, దాన్ని హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్స్ అంటారు. అది మనం లాస్ట్ వీడియోలో చూసాం కదా. సో ఇది ఈ ఈక్వేషన్ 1 అనేది సిస్టమ్ ఆఫ్ హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఏ మైనస్ లాంబ్డా ఐ యొక్క ర్యాంక్ అనేది నెంబర్ ఆఫ్ అన్నోన్స్ కన్నా తక్కువ ఉంటుంది. సో డెట్ ఆఫ్ ఏ మైనస్ లాంబ్డా ఐ ఈక్వల్ టు 0, 0కి ఈక్వల్ అవుతుంది. దాన్నే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటారు. డెట్ ఆఫ్ ఏ మైనస్ లాంబ్డా ఈక్వల్ టు 0 ఈజ్ కాల్డ్ ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. మనం క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ద్వారా ఐగెన్ వాల్యూని తెలుసుకుందాం అండ్ ఈక్వేషన్ 1 ద్వారా ఐగెన్ వెక్టార్ని కనుక్కోవచ్చు. ఇవి ఇంకా ప్రాబ్లమ్స్లో చూసినప్పుడు మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. సో విల్ గో టు ప్రాబ్లమ్స్. ఎగ్జాంపుల్ 1, ఫైండ్ ద ఐగెన్ వాల్యూస్ అండ్ ఐగెన్ వెక్టార్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఏ ఈక్వల్ టు 6 మైనస్ 2 2 మైనస్ 2 3 మైనస్ 1 2 మైనస్ 1 3. ఇప్పుడు ఈ ఏ అనే మ్యాట్రిక్స్కి ఐగెన్ వాల్యూస్ ఐగెన్ వెక్టార్స్ కనుక్కుందాం. ఐగెన్ వాల్యూస్ కనుక్కోవాలంటే మనం క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ రాయాలి ఫస్ట్. ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఈజ్ ఏ మైనస్ లాంబ్డా ఐ ఈక్వల్ టు 0, డెట్ ఆఫ్ ఏ మైనస్ లాంబ్డా ఐ ఈక్వల్ టు 0. ఫస్ట్ ఇక్కడ ఏ అంటే ఏంటో రాసుకుందాం. ఏ మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చారు, క్వశ్చన్లో ఇచ్చారు కాబట్టి అది రాసుకుందాం. మైనస్ లాంబ్డా ఇంటూ ఐ అంటే యూనిట్ మ్యాట్రిక్స్. మనకిచ్చిన మ్యాట్రిక్స్ అనేది 3/3 ఫామ్లో ఉంది కాబట్టి మనం 3/3 యూనిట్ మ్యాట్రిక్స్ రాసుకుందాం. 1 0 0 0 1 0 0 0 1. దీని మొత్తానికి డెట్ ఈక్వల్ టు 0. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఇలా వస్తుంది. 6 మైనస్ లాంబ్డా మైనస్ 2 2 మైనస్ 2 3 మైనస్ లాంబ్డా మైనస్ 1 2 మైనస్ 1 3 మైనస్ లాంబ్డా డెట్ ఈక్వల్ టు 0. మనం అసలు ఇది మొత్తం చేయకుండా మనకిచ్చిన మ్యాట్రిక్స్లో డయాగ్నల్ ఎలిమెంట్స్కి మైనస్ లాంబ్డా చేసుకుంటే చాలు, డైరెక్ట్గా ఈ స్టెప్ ఇలా రాసేసుకోవచ్చు. కానీ మీకు అర్థం అవడం కోసం నేను ఇలా చేశాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. దీన్ని డెట్ కడదాం ఫస్ట్. 6 మైనస్ లాంబ్డా ఇంటూ 3 మైనస్ లాంబ్డా 3 మైనస్ లాంబ్డా మైనస్ 1 ప్లస్ 2 ఇంటూ మైనస్ 2 ఇంటూ 3 మైనస్ లాంబ్డా ప్లస్ 2 మైనస్ 2 ఇంటూ 2 మైనస్ 2 ఇంటూ 3 మైనస్ లాంబ్డా ఈక్వల్ టు 0. సో 6 మైనస్ లాంబ్డా 9 ప్లస్ లాంబ్డా స్క్వేర్ మైనస్ 6 లాంబ్డా మైనస్ 1 ప్లస్ 2 ఇంటూ మైనస్ 6 ప్లస్ 2 లాంబ్డా
ప్లస్ 2 ఇంటూ 2 మైనస్ 6 ప్లస్ 2 లాంబ్డా ఈక్వల్ టు 0. 48 ప్లస్ 6 లాంబ్డా స్క్వేర్ మైనస్ 36 లాంబ్డా మైనస్ 8 లాంబ్డా మైనస్ లాంబ్డా క్యూబ్ ప్లస్ 6 లాంబ్డా స్క్వేర్ మైనస్ 8 ప్లస్ 4 లాంబ్డా మైనస్ 8 ప్లస్ 4 లాంబ్డా ఈక్వల్ టు 0 మైనస్ లాంబ్డా క్యూబ్ ప్లస్ 12 లాంబ్డా స్క్వేర్ మైనస్ 36 లాంబ్డా ప్లస్ 32 ఈక్వల్ టు 0. సో దీని మొత్తాన్ని ఇటువైపు తీసుకెళ్ళినప్పుడు లాంబ్డా క్యూబ్ మైనస్ 12 లాంబ్డా స్క్వేర్ ప్లస్ 36 లాంబ్డా మైనస్ 32 ఈక్వల్ టు 0. మనం క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ని సాల్వ్ చేసినప్పుడు మనకి ఈ ఈక్వేషన్ వచ్చింది. ఇది క్యూబిక్ ఈక్వేషన్. క్యూబిక్ ఈక్వేషన్ని సాల్వ్ చేయాలంటే మనం సింథటిక్ డివిజన్ మెథడ్ ద్వారా సాల్వ్ చేసి లాంబ్డా వాల్యూ కనుక్కోవచ్చు. మనకు వచ్చిన లాంబ్డా వాల్యూనే ఐగెన్ వాల్యూస్ అంటారు. ఇది మన క్యూబిక్ ఈక్వేషన్ కాబట్టి సింథటిక్ డివిజన్ మెథడ్ ద్వారా సాల్వ్ చేయాలి. ఒకవేళ మనకు వచ్చింది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయితే దాన్ని ఫార్ములా మెథడ్ ద్వారా సాల్వ్ చేయాలి. ఇప్పుడు మనం దీన్ని సింథటిక్ డివిజన్ మెథడ్ ద్వారా సాల్వ్ చేద్దాము. 1 మైనస్ 12 36 మైనస్ 32 లాంబ్డా ఈక్వల్ టు 2 అనుకుందాం. సింథటిక్ డివిజన్ మెథడ్ ద్వారా ఎలా సాల్వ్ చేయాలంటే మనకి ఇప్పుడు 1 2 -1 -2 అని 4 వాల్యూస్ కన్సిడర్ చేసుకోవచ్చు. ఈ 1ని దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే 0 రావాలి. సాటిస్ఫై చేస్తే మనం 1ని వాడుకోవచ్చు. లేదంటే 1 ఇక్కడ సాటిస్ఫై అవ్వదు కాబట్టి నేను 2 తీసుకున్నాను. లాంబ్డా ఈక్వల్ టు 2 తీసుకుంటే మనకు 0 వస్తుంది. సో లాంబ్డా ఈక్వల్ టు 2 తీసుకున్నాను. 1 కింద మనం 0 పెట్టుకోవచ్చు ఫస్ట్. సో 1 2 -10 -20 16 to 32 0. సో లాంబ్డా వాల్యూ 2 తీసుకున్నప్పుడు 1 కింద డైరెక్ట్గా మనం 0 వేసుకుంటాము. 1 + 0 1 2 × 1 2 -12 + 2 -10 2 × -10 -20 36 -20 16 2 × 16 32 -32 + 32 0. సో సింథటిక్ డివిజన్ మెథడ్ ఇలా చేయాలి. సో దీన్ని ఈక్వేషన్ ఫామ్లో రాసుకుందాం. లాంబ్డా స్క్వేర్ -10 లాంబ్డా + 16 = 0. దీన్ని ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా సాల్వ్ చేద్దాం. 10 యొక్క రూట్స్ లాంబ్డా స్క్వేర్ -2 లాంబ్డా -8 లాంబ్డా + 16 = 0. కామన్ తీస్తే లాంబ్డా -2 -8 కామన్ తీస్తే లాంబ్డా -2 = 0. లాంబ్డా -8 ఇంటూ లాంబ్డా -2 = 0. లాంబ్డా = 2, 8. మనకి లాంబ్డా వాల్యూ 2 వాల్యూస్ వచ్చినాయి. లాంబ్డా = 2 లాంబ్డా = 8. అండ్ మనం స్టార్టింగ్లో లాంబ్డా = 2 అని తీసుకున్నాం కదా, ఇదొక రూట్. సో లాంబ్డా = 2, 2, 8. సో ఇప్పుడు మనం ఐగెన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసేసాం. మనకి మొత్తం 3 ఐగెన్ వాల్యూస్ వచ్చినాయి. ఇప్పుడు ఐగెన్ వెక్టర్స్ ఫైండ్ అవుట్ చేద్దాము. మనకి ఐగెన్ వాల్యూస్ 3 వచ్చినాయి కాబట్టి ప్రతి ఐగెన్ వాల్యూకి ఒక ఐగెన్ వెక్టర్ ఉంటుంది. సో ఐగెన్ వెక్టర్స్ కూడా మొత్తం 3 రావాలి. ఐగెన్ వెక్టర్ కట్టాలంటే ఫార్ములా ఏంటంటే a - λI × x = 0. ఈ x ఏంటంటే మనం తీసుకునే నాన్ జీరో వెక్టర్. సో ఫర్ లాంబ్డా = 8కి ఐగెన్ వెక్టర్ కడదాం. తర్వాత లాంబ్డా = 2కి ఒకటి, ఇంకో లాంబ్డా = 2కి ఒకటి కడతాం. మొత్తం 3 ఐగెన్ వెక్టర్స్ వస్తాయి. ఫస్ట్ మనం లాంబ్డా = 8కి ఐగెన్ వెక్టర్ కడదాం. ఏ అంటే మనకి క్వశ్చన్లో ఇచ్చిన మ్యాట్రిక్స్ 6 - 2 2 -2 3 -1 2 -1 3 మైనస్ లాంబ్డా ఇంటూ ఐ అంటే యూనిట్ మ్యాట్రిక్స్ ఇంటూ ఎక్స్ అంటే నాన్ జీరో వెక్టర్. నాన్ జీరో వెక్టర్ అంటే జీరోస్ ఏమి ఉండకూడదు, అన్ని కాన్స్టెంట్సే ఉంటాయి. x1 x2 x3 అనుకుందాం ఆ కాన్స్టెంట్స్ని =0. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి మ్యాట్రిక్స్ వస్తుంది. ఇంటూ x1 x2 x3 = 0. లాంబ్డా 6 - లాంబ్డా లాంబ్డా ప్లేస్లో మనం ఇక్కడ 8 పెట్టుకోవాలి. ఎందుకంటే మనం లాంబ్డా = 8కి ఐగెన్ వెక్టర్ కడుతున్నాం కాబట్టి లాంబ్డా ప్లేస్లో 8 పెట్టుకోవాలి.
6 minus 8 minus 2 minus 2 2 minus 2 3 minus 8 minus 5 minus 1 2 minus 1 3 minus 8 minus 5 x1 x2 x3 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేద్దాము. మల్టిప్లై చేస్తే మైనస్ 2 x1 మైనస్ 2 x2 ప్లస్ 2 x3 ఈక్వల్ టు 0. మైనస్ 2 x1 మైనస్ 5 x2 మైనస్ x3 ఈక్వల్ టు 0. 2 x1 మైనస్ x2 మైనస్ 5 x3 ఈక్వల్ టు 0. ఈ 3 ఈక్వేషన్స్ని ఈక్వేషన్ నెంబర్ 1, ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 3 అనుకుందాం. ఇప్పుడు మనం ఐగెన్ వెక్టర్స్ కట్టాలంటే ఒక 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేయాలి. ఆ 2 ఈక్వేషన్స్ డిస్టింక్ట్ ఈక్వేషన్స్ అయి ఉండాలి, అంటే సేమ్ ఈక్వేషన్స్ అయి ఉండకూడదు. ఇప్పుడు మైనస్ 2x1 మైనస్ 2x2 ప్లస్ 2x3 ఈక్వల్ టు 0 ఈ ఫస్ట్ ఈక్వేషన్ ఉంది. ఇప్పుడు ఈ సెకండ్ ఈక్వేషన్తో కంపేర్ చేస్తే ఈ రెండు డిఫరెంట్గా ఉన్నాయి. సో ఇక్కడ ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 మనకి డిఫరెంట్గానే ఉన్నాయి కాబట్టి ఈ 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేద్దాం. కన్సిడర్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 టు సాల్వ్. ఎలా సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మనం x యొక్క కోఎఫిషియంట్ని x2 యొక్క కోఎఫిషియంట్ని తీసుకోవాలి -2, తర్వాత x3, తర్వాత x1, మళ్ళీ x2 -2. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్కి వస్తే x2 యొక్క కోఎఫిషియంట్ -5, -1, -2, మళ్ళీ -5. దీన్ని క్రాస్ మల్టిప్లై చేయాలి. ఇది మొత్తాన్ని x1 అనుకుంటే x1 బై -2 ఇంటూ -1 2 -5 ఇంటూ 2 మైనస్ ఆఫ్ -5 ఇంటూ 2 ప్లస్ 10 ఈక్వల్ టు x2 బై -4 మైనస్ ఇంటూ -1 ఇంటూ -2 ఈక్వల్ టు x3 బై -2 ఇంటూ -5 10 మైనస్ ఆఫ్ -2 ఇంటూ -2 -4. ఇది మొత్తాన్ని k అనుకుందాం. సో x1 బై 12 ఈక్వల్ టు x2 బై -6 ఈక్వల్ టు x3 బై 6 ఈక్వల్ టు k. ఇప్పుడు x1 ఈక్వల్ టు 12k, x2 ఈక్వల్ టు -6k, x3 ఈక్వల్ టు 6k అవుతుంది. ఇప్పుడు మనకి వెక్టార్ కావాలి కాబట్టి x1 ఈక్వల్ టు ఫస్ట్ వెక్టార్ రాస్తున్నాము. x1 ఈక్వల్ టు x1 x2 x3 కదా. సో 12k -6k 6k మొత్తాన్ని ఒక వెక్టార్గా రాసుకోవాలి. సో దీనిలో మనం kని కామన్ తీస్తే 12 -6 6. ఈ మూడు 6తో డివిజిబుల్ అవుతాయి కాబట్టి 6ని 1/6 kని 1/6 అనుకోవాలి. సో పుట్ k ఈక్వల్ టు 1/6. అప్పుడు x1 ఈక్వల్ టు k ప్లేస్లో 1/6 పెడదాం. 12 -6 6. ఇప్పుడు 1/6 లోపలికి మల్టిప్లై చేసినప్పుడు x1 ఈక్వల్ టు 2 -1 1 అవుతుంది. ఇప్పుడు లాంబ్డా ఈక్వల్ టు 8కి ఐగెన్ వెక్టర్ కట్టేసాము. నెక్స్ట్ లాంబ్డా ఈక్వల్ టు 2కి కడదాం. లాంబ్డా ఈక్వల్ టు 2కి ఐగెన్ వెక్టర్ ఎలా కట్టాలంటే ఫస్ట్ ఐగెన్ వెక్టర్కి ఈక్వేషన్ రాసుకోవాలి. a మైనస్ లాంబ్డా i ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 0. ఎక్స్ అంటే నాన్ జీరో వెక్టార్. ఇప్పుడు a మైనస్ లాంబ్డా i సేమ్ ఇందాకలా చేస్తే మనకి మ్యాట్రిక్స్ వస్తుంది ఇంటూ నాన్ జీరో వెక్టార్ ఈక్వల్ టు 0. ఇప్పుడు లాంబ్డా ప్లేస్లో ఇందాక 8 పెట్టాము, 8కి చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మనం 2కి చేస్తున్నాం కాబట్టి లాంబ్డా ప్లేస్లో 2 పెట్టాలి. 6 - 2 4 -2 2 -2 3 -2 1 -1 2 -1 3 -2 1 ఇంటూ x1 x2 x3 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేసినప్పుడు మనకి 4x1 -2x2 ప్లస్ 2x3 ఈక్వల్ టు 0 -2x1 ప్లస్ x2 మైనస్ x3 ఈక్వల్ టు 0 2x1 -x2 ప్లస్ x3 ఈక్వల్ టు 0. ఈ 3 ఈక్వేషన్స్ వస్తాయి. దీన్ని ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2ని ఈక్వేషన్ 3 అనుకుందాం. ఇప్పుడు చూడండి, మనం సాల్వ్ చేయాలంటే అన్ని డిస్టింక్ట్ ఈక్వేషన్స్ తీసుకోవాలి. 2 డిస్టింక్ట్ ఈక్వేషన్స్ని తీసుకుని సాల్వ్ చేయాలి.
కానీ ఇక్కడ మనం తీసుకున్న 3 ఈక్వేషన్స్ సేమ్ ఈక్వేషన్స్ కాబట్టి మనం సాల్వ్ చేయడానికి కుదరదు. నేను ఈ 3 సేమ్ అని ఎందుకు అంటున్నానంటే ఈ ఈక్వేషన్లో 4 ఉంది కదా, అన్నీ సేమ్ ఎలా అవుతాయి అని చెప్పి అని అనుకోవచ్చు. కానీ ఈ ఈక్వేషన్ 1ని మనం 2తో డివైడ్ చేసినప్పుడు 2x1 మైనస్ 1x2 ప్లస్ x3 ఈక్వల్ టు 0 అనే వస్తుంది. సో ఈ ఈక్వేషన్స్తో మ్యాచ్ అయిపోద్ది. సాల్వ్ చేయాలి, మనం ఉన్నది ఉన్నట్టు చూసుకోకూడదు. ఈ ఈక్వేషన్ని 2తో డివైడ్ చేసి మొత్తం సాల్వ్ చేసి అన్నీ ఈక్వలా కాదా అని మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవాలి. సో ఈ 3 ఈక్వేషన్స్ మనకి సేమ్ కాబట్టి మనం అలా సాల్వ్ చేయలేము. ఈ కండిషన్ మనకి ఎప్పుడు వస్తుంది అంటే మనకి లాంబ్డా ఈక్వల్ టు 2,2,8 అనే వాల్యూస్ వచ్చిన ఐగన్ వాల్యూస్, ఏ 2 ఐగన్ వాల్యూస్ సేమ్ వచ్చినా మనకి ఈ కండిషన్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి సపోజ్ 3, 2, 8 అలా వస్తే ఇందాక మనం లాంబ్డా ఈక్వల్ టు 8కి ఎలా చేసామో అలా చేసుకుంటాము, అప్పుడు ఈజీనే. ఇప్పుడు మనకి 2 ఐగన్ వాల్యూస్ అనేవి సేమ్గా వచ్చినాయి కాబట్టి ఈ కండిషన్ అరైజ్ అవుతుంది. సో దీన్ని మనం ఎలా ఫేస్ చేయాలంటే ఈ 3 ఈక్వేషన్స్ సేమ్ కాబట్టి ఒక ఈక్వేషన్ తీసుకుందాము. -2x1 + x2 - x3 అనే ఈక్వేషన్ ఒకటే ఉంది కాబట్టి ఈ ఒక్కదాన్ని కన్సిడర్ చేద్దాము. దీన్ని కన్సిడర్ చేసినప్పుడు ఈక్వల్ టు 0. దీన్ని కన్సిడర్ చేసినప్పుడు మనం x1 కానీ x2 కానీ x3 కానీ రాసుకోవాలి. సో ఇప్పుడు నేను x1 రాస్తున్నా. -2x1 = -x2 + x3. x1 = x3 - x2 / -2. x1 = x2 - x3 / 2. ఇప్పుడు మనకి x2 వాల్యూ తెలీదు, x3 వాల్యూ తెలీదు. సో మనం x2ని k అనుకుందాం, x3ని k2 అనుకుందాం. సో x1 ఏమవుతుంది, x2 అంటే k1 మైనస్ x3 అంటే k2 / 2. సో ఇప్పుడు మనకి x1 వచ్చింది, x2 వచ్చింది, x3 వచ్చింది. వెక్టార్ రాసుకుందాం. వెక్టార్ని క్యాపిటల్ X అందాము. క్యాపిటల్ Xలో ఫస్ట్ x1 రాయాలి, x2 రాయాలి, x3 రాయాలి. x1 ఏంటంటే k1 - k2 / 2, x2 k1, x3 k2. సో xనే మళ్ళీ x1 / 2 మైనస్ k2 / 2, k1 k2 ఇలా రాసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని x = k1 / 2, k1 k2 ప్లస్ -k2 / 2, k1 k2 ఇలా రాసుకోవచ్చు. ఇప్పుడు x = k1ని కామన్ తీస్తే 1/2 1 0 ప్లస్ దీనిలో k2ని కామన్ తీస్తే -1/2 0 1. ఇప్పుడు మనం పుట్ k1 = 2 పెడదాం. నేను 2 ఎందుకు పెట్టానంటే ఇక్కడ మనకి 1/2 వచ్చింది కదా, ఇది ఫ్రాక్షన్ ఫామ్లో ఉంది. ఇప్పుడు సపోజ్ నేను k1 ప్లేస్లో 2 పెడితే ఇది ఇంటూ 2 అవుతుంది. 2 × 1/2 2 2 క్యాన్సిల్ 1 వస్తుంది కాబట్టి అప్పుడు మళ్ళీ మనకు నార్మల్ ఫామ్లో వస్తుంది ఫ్రాక్షన్ నుంచి. అందుకని నేను k1 ప్లేస్లో 2 పెట్టాను. ఇప్పుడు మళ్ళీ k2 ప్లేస్లో కూడా 2 పెట్టాను. ఇప్పుడు x ఏమవుతుంది 1 1 1 2 0. ఇప్పుడు ఈ k1 మొత్తానికి మల్టిప్లై అవుతుంది కాబట్టి k1 ప్లేస్లో 2 పెట్టా కాబట్టి 2 × 1 2 అవుతుంది. 2 × 0 0 ప్లస్ ఈ k2 ప్లేస్లో కూడా 2 పెడితే ఇక్కడ -1 వస్తుంది. 2 × 0 0, 2 × 1 2. సో ఈ వెక్టార్ని x2 అనుకోవాలి 1 2 0. ఈ వెక్టార్ని x3 అనుకోవాలి, x3 =
-1 0 2. మనకి లాంబ్డా ఈక్వల్ టు 8కి ఒక వెక్టర్ వచ్చింది, లాంబ్డా ఈక్వల్ టు 2 2 అని మనకి సేమ్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఇలా ప్రాసెస్ చేసాము. కానీ డిఫరెంట్ వాల్యూస్ ఉంటే మనం లాంబ్డా ఈక్వల్ టు 8కి ఎలాంటి ప్రాసెస్ అయితే చేసామో ఆ మిగతా రెండింటికి కూడా డిఫరెంట్గా అలా వాల్యూస్ చేస్తే మనకి 2 సపరేట్ వెక్టర్స్ వచ్చేస్తాయి. కానీ లాంబ్డా ఈక్వల్ టు 2 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి మనకి సేమ్ ఈక్వేషన్స్ వచ్చినాయి, డిస్టింక్ట్ ఈక్వేషన్స్ కాకుండా. సేమ్ ఈక్వేషన్స్ వచ్చినప్పుడు ఒక ఈక్వేషనే తీసుకుని దానిలో నుంచి x2 కానీ x3 కానీ రాసి మిగతా వాల్యూస్ని k1 k2 అలా అనుకోవాలి. అలా అనుకుని ఈ ఫామ్లో ఇలా చేస్తే మనకి 2 వెక్టర్స్ వస్తాయి, x2 x3 అని. సో మనకి x1 x2 x3 3 వెక్టర్స్ వచ్చేసినాయి, 3 ఐగన్ వెక్టర్స్. వీటిల్నే ఐగన్ వెక్టర్స్ అంటారు. మనకి 3 ఐగన్ వాల్యూస్ వచ్చినాయి కాబట్టి 3 ఐగన్ వెక్టర్స్ వచ్చినాయి. సో ఇలా కనుక్కోవాలి ఫ్రెండ్స్ ఈజీగా. సో ఫ్రెండ్స్, దిస్ చాప్టర్ ఈస్ కంప్లీటెడ్ విత్ దిస్ టాపిక్. In the further videos, we'll see next chapters. Thank you for watching. If you like this video, please like, share and subscribe.